శనివారం కూడా హాలిడే వస్తుంది కాబట్టి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఆ హైకోర్టు ఉత్తర్వుల్ని కూడా ఈరోజు ఎలా ఉందంటే సార్ పరిస్థితి చూసారా. ఇప్పుడు ఈ శనివారం ఒకటే కదా వర్కింగ్ డే, నెక్స్ట్ సాటర్డే సెకండ్ సాటర్డే అంటే అప్పుడు ఇంకో ఎన్ని వారాలు ఉంటాయి సార్? అంటే హైకోర్టు ఉత్తర్వుల మేరకు 8 వారాల పాటు పాడేరు కేంద్రంలో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు విస్తరణ పనులు 8 శనివారాల్లో మేము పూర్తి చేస్తామని చెప్పేసి అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు దినేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మొదటి శనివారం పాత బస్సులో ఉన్నటువంటి 12 షాపులు కొట్టారు. తర్వాత రెండవ శనివారం అంటే 8 శనివారాలు కొట్టాల్సిన ఈ పరిస్థితుల్లో రెండవ శనివారం సెకండ్ సాటర్డే అని, థర్డ్ సాటర్డే బక్రీద్ అని, ఫోర్త్ సాటర్డే నాడు యోగా దినోత్సవం అని, ఫిఫ్త్ సాటర్డే నాడు సీఎం ప్రోగ్రాం అని, ఈరోజు 6వ శనివారం నాడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది ఇక్కడ మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ సెలవు పెట్టేసిపోయారు. అంటే 7వ శనివారం ఇన్ని రోజులు సెలవులు వచ్చింది, ఏదో రకరకాల కారణాలు చెప్పి ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం తప్పించుకున్నాము. ఈరోజు సెలవు పెట్టకపోతే ఖచ్చితంగా మాకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తారనే ఒక ఉద్దేశంతో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ సెలవు పెట్టేసి పారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు ఆరంభ శూరత్వం ఏదైతే ప్రారంభించారో ఖచ్చితంగా మిగతా శనివారాలు ఏమయ్యాయని చెప్పేసి మీకు అడుగుతున్నాను. మీరు ఒక ప్రణాళిక ప్రకారం అంటే శనివారం నాడు ఎక్కువ రోజులు వస్తుందని చెప్పేసి మీరు ఈరోజు శనివారం నాడు పెట్టుకొని మీకు ఈ 8 వారాల కాలంలో 8 శనివారాల కాలంలో మీకు 3 వర్కింగ్ డేస్ వచ్చేటట్టు మీరు చూపిస్తున్నారు. అంటే సెకండ్ సాటర్డేలు వస్తున్నాయి, బక్రీద్ వచ్చింది, సీఎం ప్రోగ్రాం కారణం చూపించారు, ఇక్కడ యోగా దినోత్సవం కూడా కారణం చూపించారు. అంటే ఈరోజు ఏ కారణం లేదు, ఈరోజు కొట్టాల్సింది పోయి సెలవు పెట్టేసి కోరిపోయింది. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాను, రేపు ఈరోజు కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే రోడ్డు విస్తరణ పనులు ఉందో ఖచ్చితంగా చేపట్టాల్సిందే. లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరితో కలిపి రోడ్డుని అడ్డుకుంటాం, ఖచ్చితంగా మేము బందులు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఒకటే అడుగుతున్నాం, దయచేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు దయచేసి మోసం చెయ్యొద్దు, చెవులో పువ్వులు పెట్టొద్దు అని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను నేను. అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు అంటే మేము ప్రతి శనివారం కొడతామన్నప్పుడు మీకు వచ్చినటువంటి ప్రతి శనివారం కొట్టాలి కదా. అంటే శనివారం రోజు పోయింది, శనివారం పోయినప్పుడు సోమవారం మీరు ఒకరోజు మొదటి శనివారం రెండో శనివారం నాడు అడిగినప్పుడు ఈరోజు శనివారం సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి నేను సోమవారం కొడతామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చాను. అంటే ఆ రోజు సోమవారం గడిచిపోయింది, మంగళవారాలు పోయాయి, మళ్ళీ ఇలా 6 శనివారాలు పోతుంది, కానీ మీ పనితనం మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకటే కోరుతున్నాను, ఇక్కడ ఈ రోడ్డు విస్తరణ పనులు జరిగితే ఇక్కడ యాక్సిడెంట్లు తగ్గుతాయి, ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారికి కానీ ఎస్ఐ కానీ పోలీస్ సిబ్బందికి అందరికీ తెలుసు, ఇక్కడ రోడ్డు మీద వెహికల్కి అనేక రకాలైనటువంటి వాహనాలు ఆగి ఉండడంతో ట్రాఫిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పాడేరు పట్టణ అభివృద్ధిని మీరు దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డు విస్తరణ పనులు ఖచ్చితంగా చేపట్టాల్సిందిగా మీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాను. దయచేసి జిల్లా అధికారులకి ఒకటే మనవి, మీరు ఇటువంటి రకరకాల కారణాలు చూపించి మీరు తప్పించుకోకుండా ఈ రోడ్డు విస్తరణ పనులు తక్షణమే ప్రారంభించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.